2024లో ఇంక్రిమెంట్లు ఏం తగ్గట్లేదు, బెటర్ గానే ఉంటుంది. సో రీసెంట్ గా దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. చాలా మంది ఏమంటున్నారంటే వెరీ రీసెంట్ డేస్ లో జనరేటివ్ ఏఐ వచ్చింది, సో కంటిన్యూస్ గా లే ఆఫ్స్ అవుతున్నాయి, కొత్తగా ప్రాజెక్టులు లేవు, ఇలా అనుకుంటా ఉన్నారు. సో బట్ ఏంటి అంటే డెలైట్ గుడ్ న్యూస్ చెప్పింది. సో టాలెంట్ అవుట్లుక్ 2024 సర్వే ప్రకారం 2023 9.2% ఉంటే ఇయర్ లో కొంచెం తక్కువ, అంటే 9% అయితే ఇయర్ లో ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకోటి బోనస్లు కూడా ఎక్స్ట్రాగా 7.5% అనేది ఉంటుంది ఈ ఇయర్ అయితే. అండ్ రిక్రూట్మెంట్ కూడా బాగానే జరుగుతూ ఉంది. అండ్ ఈ టైంలో ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. వెరీ రీసెంట్ డేస్ లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ మంచి మంచి ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెచ్చుకున్నాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇలాగే టీసీఎస్ కూడా ఇంకొక ప్రాజెక్ట్ తెచ్చుకుంది. దాని గురించి మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఇయర్ 2024 అనేది కంపారిటివ్లీ 2023 లాగే ఉండొచ్చు, కొంచెం బెటర్గా కూడా ఉండేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఏంటి అంటే టెర్మినేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. బీజీవీ అనేది చాలా టఫ్గా ఉంది. అండ్ ఇంకొక డౌట్ అనే స్టూడెంట్ అడిగాడు, వర్చువల్ ఇంటర్వ్యూస్ అనేవి అవుతున్నాయి అంటే. ఇప్పుడు ఎలా అవుతుందంటే వర్చువల్ ఇంటర్వ్యూ అవుతున్నాయి కానీ వర్చువల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయట్లేదు. ఓకే, ఆన్లైన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కానీ సెలెక్ట్ చేయటం లేదు. ఓకే, 2024లో ఎందుకు అంటే ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ పెడుతున్నారు, మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, జస్ట్ హెచ్ఆర్ డిస్కషన్ అన్నట్లు పిలిచి మళ్ళీ టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా కొన్నిసార్లు టెక్నికల్ క్వశ్చన్స్ కొన్ని అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా స్ట్రిక్ట్ గా జరుగుతా ఉంది బీజీవీ అయితే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో బీజీవీ ప్రాబ్లం ఉంది అంటే మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవడం అనేది ఎంతైనా అవసరం. అసలు డాక్యుమెంట్స్ పెట్టకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇఫ్ పాసిబుల్. లేకపోతే దానికి ఆల్టర్నేట్ ఏంటి అనేది ఆలోచించుకోండి. మీకు అర్థం కాకపోతే డెఫినెట్లీ యూ కెన్ కన్సల్ట్. ఓకే, థ్యాంక్ యూ.